హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అనే పదం ఉంది. ఈ వాక్య భాగంలో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడంట. మనుషులందరికీ దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అక్కడ దేవుడు పెట్టిన నియమము రెండు రకాలుగా మనకు కనపడుతుంది. ఒకటి, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను. అంటే ఏ మనిషి అయినా సరే ఎన్నిసార్లు చనిపోతాడని దాని అర్థం, ఒక్కసారే మృతి పొందాలి శారీరకంగా. అంటే ఒకసారే పుడతాడు, ఒకసారే చనిపోతాడు. మరలా పుట్టి మరలా చనిపోవటం, మరలా పుట్టి మరలా చనిపోవటం లేదు. మనుషులందరూ కూడా ఒక్కసారి మృతి పొందవలెను అని దేవుడు నియమించాడు. భూమి మీద అనేకమైనటువంటి వింతైన విశిష్టమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మనం అన్నీ చూడకపోవచ్చు, మనం కాదు అసలు మనుషులందరూ అన్నీ అనుభవించకపోవచ్చు కూడా. ఎన్నో శ్రేష్టమైనటువంటి సుఖమైనటువంటి పరిస్థితులు మనుషులు అనేకమైన తీసుకొచ్చారు. అసలు వాటిలో కొన్ని మనకు తెలియదు. చిన్నవానుడు వాడికి ఇటువరకు ఏసీ అంటే ఎవరికి తెలియదు, తెలుసా? మన ముందున్న వాళ్ళకి. ఇంకా వాళ్ళకంటే ముందున్న వాళ్ళకి గ్యాస్ స్టవ్ అంటే తెలియదు. ఇంకా వాళ్ళకంటే ముందున్నటువంటి వాళ్ళకి వాహనాలు తెలియదు. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ అందరూ చూడలేదు, అందరూ అన్నీ అనుభవించలేరు. కానీ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా చూడాల్సినవి రెండు ఉంటాయంట. ఒకటేంటి? మరణం. ఇది చూడకుండా ఏ నరుడు ఉండడు. ఉంటాడా? ఇది అందరూ చూడవలసినదే. మనుషులందరూ కూడా దేవుడి నియమం. ఏ మనిషి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా ప్రతి మనిషి కూడా మరణాన్ని చూడాలి. ఒకటి. రెండవది ఏంటి? అక్కడ తీర్పు కూడా చూడాలంట. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అంటాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మరణము తర్వాత ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు అందరూ చూడాలి. ఎవరు? చనిపోయిన వాళ్ళందరూ కూడా తీర్పును చూడాలి. చనిపోయిన తర్వాత తీర్పు అనేది ఒకటి జరుగుతుంది అని ఈ వాక్య భాగంలో స్పష్టం చేయబడింది. కనుక అందరూ చూసేది, మనం కూడా చూసేది మరణం తప్పకుండా. అందరూ ఎదుర్కొనేది, మనం కూడా ఎదుర్కొనేది తీర్పు, అది కూడా తప్పకుండా. ఆ తీర్పును గురించిన విషయాలు ఈరోజు నేర్చుకుందాం మనం. మనుషులందరూ చూడవలసింది, మనం కూడా ఎదుర్కోబోయేది, ప్రపంచమంతా ఖచ్చితంగా చూసే దాంట్లో రెండవది తీర్పు అని అన్నాం కదా. ఈ తీర్పును గురించిన విషయాలను ఈరోజు మన వాక్య భాగం ద్వారా ధ్యానించుకుందాము. తీర్పు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జడ్జిమెంట్ అంటారు. జడ్జిమెంట్. తీర్పు అని, జడ్జిమెంట్ అని మనం ఎక్కడ చూస్తాం? పోలీస్ స్టేషన్లోనా, హాస్పిటల్లోనా, కోర్టులో చూస్తాం. ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు, ఈరోజు తీర్పు వస్తుంది, ఈరోజు ఫలితం వస్తుంది అని అంటారు కదా. ఇలా లోక సంబంధంగా మనుషుల విషయంలో కోర్టుల్లో తీర్పు జరుగుతుంది. ఇది మనం చూస్తున్నాం. కోర్టులో తీర్పులు తీరుస్తారు. కొన్ని తీర్పులకి జరిమానా వేస్తారు. ఎలాంటి తీర్పు ఎలాంటి తప్పులకి? హెల్మెట్ పెట్టుకోలేదు, లైసెన్స్ లేదు, ఏదో నష్టం కలిగించాడు, దానికి ఏం చేస్తాడంటే జరిమానా వేస్తాడు. కొన్ని కోర్టులో కొన్ని తప్పులకి జైలు శిక్ష వేస్తారు. మరికొన్ని కోర్టులో ఇంకా ఎక్కువైన తప్పులకి ఫైనల్గా వేసే శిక్ష ఏంటి? ఊరి శిక్ష వేస్తారు. అంటే మనుషులు కోర్టులో తీర్పులు ఉన్నాయి. కొన్ని జరిమానాతో పోతాయి, కొన్ని జైలుతో పోతాయి, కొన్ని ఉరి తీసేదాకా తీసుకెళ్తాయి.
ఇవి మనుషులు ఏర్పాటు చేసిన కోర్టులో జరిగేటువంటి తీర్పులుగా మనం చూస్తాము. మరి దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్చే తీర్పులు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఇందాక హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న తీర్పు ఎప్పుడు వచ్చేది? మరణము తర్వాత వచ్చే తీర్పు. అది దాన్ని అంత్య తీర్పు అంటారు. ఇంగ్లీష్లో ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. చనిపోయిన తర్వాత ఒక తీర్పు వస్తుంది. కానీ చనిపోక ముందు కూడా దేవుడు కొంతమందికి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఫైనల్ జడ్జిమెంట్కి వెళ్ళకముందే, మనం చనిపోకముందే భౌతికంగా కూడా దేవుడు కొంతమందికి తీర్పులు తీరుస్తూ ఉంటాడు. వాడి క్రియలను బట్టి తీర్పు అంటే ఒక హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆదాము గారు తప్పు చేశాడు. ఆదాము చేసిన పాపానికి హెబ్రీ పత్రిక ప్రకారంగా చనిపోయిన తర్వాత అతనికి తీర్పు జరగాలి కదా. చనిపోయిన తర్వాత ఆదాముకు తీర్పు జరగాలి. కానీ ఆదాము ఆ పాపం చేయగానే దేవుడు అతనికి ఒక రకమైన తీర్పు తీర్చాడు. ఏంటది? భౌతిక సంబంధంగా నువ్వు చేసిన తప్పును బట్టి ఆదాముకు దేవుడు పెట్టేటువంటి పనిష్మెంట్ ఏంటి? 1, ఏదైనా తోటలో బయటికి వెళ్ళిపో. 2, నువ్వు కష్టపడి సమటూర్చి బతకడం కోసం వ్యవసాయం చేసుకో. పనిష్మెంట్ ఇచ్చాడు. అంచె తీర్పు దాకా ఉండకుండానే ఆదాముకు దేవుడు ముందే ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. అలాగే ఆదాము పెద్ద కొడుకు నరహత్య చేశాడు. ఎవరిని చంపేశాడు? హేబేలుని చంపేశాడు. నరహత్య అయినా దానికి అంచె తీర్పు ఉంటుంది, ఉండదా? కానీ అంచె తీర్పు వెళ్ళక మునిపే భౌతికంగా ఈ కయ్యూనుకు దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి? నువ్వు దేశదిమ్మరిలా తిరుగుతావు, ఎక్కడా నీకు సరైనటువంటి ఫలితం రాదు అని. అంటే అంచె దినాలు రాకమునిపే దేవుడు కొన్ని తీర్పులు తీర్చున్నటువంటి సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనమైతే చూసుకుంటూ వస్తాము. ఇలాంటివి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ కొంతమందికి ఆయన తీర్పు తీర్చాడంట. చూడండి, 3వ వచనం చదువుతాను. మీ వలన లాభం సంపాదించుకొందరు, వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కొనికి నిద్రపోదు. ఎవరి నాశనము? 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కచ్చిక చీకటి గల బిలములోనికి త్రోసివేసి తీర్పు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. 2వది, మరియు ఆయన పూర్వకాలమున లోకము విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడాను. 3వది, ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతముగుటకై వాటికి నాశనము విధించినని రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనుషులు చనిపోయిన తర్వాత తీర్పు తీర్చవలసిన సందర్భం కంటే ముందే ఇక్కడ 3 సందర్భాల్లో దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు. 1, దేవదూతలు పాపం చేశారంట. ఎప్పుడు? దేవదూతలు పాపం చేస్తే వాళ్ళకు కూడా దినాన తీర్పు తీర్చి వాళ్ళకి శిక్ష విధించాలి. కానీ దేవదూతలు పాపము చేస్తే వాళ్ళకు దేవుడు అప్పుడే ఒక తీర్పు తీర్చాడు. ఒక తీర్పు ఏం చేశాడంటే వాళ్ళని పరలోకం నుంచి గట్టి వేసి పాతాళ లోకంలోనికి కావలిగా ఉంచడానికి తోసేశాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి అపవాది వాని దూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి శపించబడిన వాళ్ళుగా పంపబడ్డారు. ఇంకా వాళ్ళు నరకానికి వెళ్ళలేరు. కానీ పరలోకానికి మాత్రం గెంటేసినట్టు తీర్పు జరిగింది. అలాగే భయంకరమైన జలప్రళయం ద్వారా దేవుడు నోవహు కాలంలో ప్రజలందరికీ తీర్పు తీర్చాడంట. ఎంతమంది రక్షణ పడ్డారు? అందులో 8 మంది మాత్రమే. అంటే ప్రపంచము పూర్తిగా అంతము కాకమునిపే నోవహు కాలంలో దేవుడు తీర్పు తీర్చేశాడు.
వాళ్ళందరూ నీటిలో మునిగి చచ్చిపోయారు. ఆదాము అబ్రహాం గారి కాలంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణాలు వేసాడు. ఆయన వేసాడు, కాల్ చేశాడు. అంటే అప్పటికి అంచె దినాలు వచ్చినాయా? అంచె దినాలు రాకమునిపే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా దేవుడు వాళ్ళకు తీర్పు తీర్చి 2 పట్టణాలని కాల్ చేశాడు. ఇవన్నీ ఎందుకు ముందే దేవుడు చేస్తున్నాడో తెలుసా? అంచె తీర్పుకు మునిపే భౌతికంగా దేవుడు కొన్ని తీర్పులు తీరుస్తున్నాడు. ఆ తీర్పులు దేవుడు ఎందుకు తీర్చాడో ఇందాక చదువుకున్న వాక్య భాగం అంటాడు, ముందున్న మనకి బాధ కలగటానికి అవి రాయబడి అంట. అంటే ఫైనల్ జడ్జిమెంట్ రాకమునిపే ముందే తీర్పు తీర్చి మనుషులకు కొన్ని శిక్షలు ఎందుకు విధిస్తున్నాడు అంటే, ఈ శిక్షలు చూసినప్పుడు వాళ్ళలో మార్పు రావాలని. భౌతికమైనటువంటి శిక్షలు విశ్వాసులకి అవిశ్వాసులకి దేవుడు వేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు మార్పు చెందాలి అని. స్కూల్కి ఆలస్యంగా వెళ్ళారు. స్కూల్కి ఆలస్యంగా వెళ్ళగానే మాస్టర్ ఏం చేస్తాడంటే, నువ్వు టైం స్కూల్కి రాలేదు కాబట్టి నువ్వు గంట బయట నుంచోమని పంపిస్తాడు. వాడిని బయట నిలబెడతారు గంట. 2వ రోజు వచ్చాడు, మళ్ళీ 3వ రోజు లేట్ అయింది, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ బయట నిలబెడతాడు. 3వ రోజు వచ్చాడు, 4వ వచ్చాడు, ఒక వారం తర్వాత మళ్ళీ లేట్గా వస్తే, అంటే ప్రతిసారి మాస్టర్ వాడిని బయట ఎందుకు నిలబెడుతున్నాడు అని తెలుసా? బయట నిలబడే అలవాటు చేసుకునే సమయం నువ్వు మార్చుకోకపోతే ఫైనల్కి వెళ్ళాక పూర్తిగా బయటే ఉండాలి. ఇంకా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతే. ఫెయిల్ అయిపోయిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి బయట నిలబడి మార్చుకోవటానికి ముందే మాస్టర్ అయ్యేదంటే బయట నిలబెడతాడు. వాడు ఆలస్యంగా వస్తే ఎందుకు, పరీక్ష రాయిపోతే ఎందుకు, వాడు లోపల కూర్చోబెట్టచ్చు కదా. అంటే ఆ అలవాటు వాడుకుంటే ఫైనల్లో వాడు నిజంగానే బయటికి వెళ్ళిపోవాలి. అలాగే దేవుడు కూడా చివరి తీర్పులో నీకు నిత్యమైన దండన విధించడానికంటే ముందు ఇప్పుడు ఈ లోకంలో మీరు బ్రతుకుతున్న బ్రతుకులను బట్టి కొన్ని పనిష్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఏం పొందుతామని? మారు మనసు పొందుతామని, తెలుసుకుంటామని, ఆరోగ్యపరంగానో ఆర్థిక పరంగానో కుటుంబ పరంగానో దేవునికి దూరం అవుతున్న ప్రతిసారి మనకు సమస్యలు వస్తూ ఉంటాయంటే దేవుడు నువ్వు దూరమైన దానికి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఇవన్నీ మనల్ని దేవునికి దగ్గర చేయాలి. వీటన్నిటిని బట్టి మనము అంచె తీర్పు అనే దాని గురించి నిజమైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళంగా జాగ్రత్త పడాలి అని దేవుడు ఇలాగా భౌతికంగా కొన్ని తీర్పులు తీర్చేటువంటి విధానాన్ని మనము వాక్య భాగంలో చూస్తాము. కానీ ఈ తీర్పులే కఠినమైనవి కాదండి. కానీ వాస్తవంగా ఇవే భరించలేకపోతున్నాం మనం. ఏది? మార్పు కోసం దేవుడు ఏదైనా శిక్ష విధిస్తేనే తట్టుకోలేకపోతున్నాం. నువ్వు మారు మనసు పొందాలని కొంచెం బలహీనత వచ్చింది, దాన్నే తట్టుకోలేక ఎంతో ఏడుతున్నారు. ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, దాన్నే తట్టుకోలేక ఎంతో బాధపడుతున్నారు. కుటుంబ సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఎదుర్కోలేక ఎంత బాధపడుతున్నారు. వీటినే అసలు నాకు ఈ బతుకు నరకంలాగా ఉంది అంటున్నారు. బ్రతుకుండగా నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నరకం కాదు. ప్రతి దాన్ని పట్టుకెళ్ళి నరకంతో మీరు పాల్చకండి. ఇప్పుడు మీ బ్రతుకులో వచ్చేటువంటి సమస్యలు నరకంతో పోల్చుకుంటే ఇవి అసలు అక్కడ కనపడవంట. అంచె తీర్పులో ఒక నరకం రాబోతుంది, దానితో దీన్ని పోల్చకండి. వీటి యందు మార్పు పొందితే అక్కడికి వెళ్లకుండా తప్పించుకునే అవకాశం దేవుడు ఉంటుందని ముందే దేవుడు ఇక్కడ మనకు కొన్ని పనిష్మెంట్లు, కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని ఎదుట నీతిమంతులుగా లేవని పరిస్థితులను బట్టి హెచ్చరిస్తూ ఉంటాడు. ఆర్థిక ఆరోగ్యస్తులను బట్టి హెచ్చరిస్తాడు. ఈ హెచ్చరికలను బట్టి ఏంటంటే మనలో ఏం రావాలంటే మార్పు అనేది రావాలని దేవుడు కోరుకుంటాడండి. ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసేటప్పుడు కొంతమంది యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త చూడండి, 13వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం. పిలాతు గల్లైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉంటున్నాడు. ఆ కాలం అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను,
ఈ గలిలయులు ఇట్టి హింసలు పొందుచున్నారు. వారు గలిలయులందరికంటే పాపులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. ఈ వాక్యం ఉన్నటువంటి సందర్భం ఏంటో తెలుసా? పిలాతు అని ఒక ఆయన రాజు ఉన్నాడండి, మహాకఠినుడు. ఈ పిలాతు అనే రాజు తమ దేశంలో పాపం చేసిన వాళ్ళందరినీ కూడా పట్టుకున్నాడు. వాస్తవంగా మన భారతదేశంలో ఏదైనా పాపం చేస్తే చెప్పుకున్నట్లుగా ఏంటి, జరిమానా వేస్తారు, జైలు శిక్ష వేస్తారు. ఇంకా మరీ దుర్మార్గుడైతే ఉరిశిక్ష అనేది ఫైనల్గా ఉంటుంది. కానీ ఈ పిలాతు అంట పాపం చేసిన వాళ్ళందరినీ సమాజం ముందుకు తీసుకొచ్చి అక్కడ దేవుడికి గొర్రెల్ని మేకల్ని బలిస్తుంటే ఆ బలి పశువులతో పాటు ఏళ్ళ కూడా నరికేయమన్నాడంట. అక్కడ మనుష్య మాంసాలు పశు మాంసాలతో కలిసిపోతున్నాయి. అక్కడ మనిషి రక్తము పశువుల రక్తంతో కలిసిపోతుంది, వాళ్ళతో పాటు నరికేస్తున్నాడంట. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? భయంకరంగా మనుషుల ముందు అతను నరికేయటం అంత ఎలా ఉంటుంది? అది చూసిన వాళ్ళందరూ అంటున్నారు యేసుక్రీస్తు వారితో, అసలు నిజంగా చూడు పిలాతు ఎంత ఘోరంగా వాళ్ళు హింసిస్తున్నాడో, ఎంత ఘోరమైన తీర్పు వాళ్ళకు తీర్చాడు. అలా ఇలాంటి తీర్పు అసలు ఎప్పుడు ఎవరు తీర్చరు, ఇలాంటి దండన ఎవరు వేయరు, ఇది అన్నిటికంటే ప్రమాదకరమైంది అన్నారంట. అప్పుడు యేసుక్రీస్తు తెలుసా? పిలాతు చేసినటువంటి ఈ తీర్పు ఎక్కువైంది అనుకుంటున్నారా? ఇదేమంత ఎక్కువైంది కాదు. పశువులతో కలిసి మనుషులు నరికేయటం, పశువులను బలిచ్చినట్టు మనుషులను బలి ఇవ్వటం, ఇదేమీ పెద్ద ప్రమాదకరమైంది అనుకుంటున్నారేమో. ఇది భౌతిక సంబంధమైంది. రాబో కాలంలో ఇంకొక తీర్పు వస్తుంది. మీరు మారు మనసు పొందకపోతే అంతకంటే ఎక్కువైన దండనకు మీరు పాత్రలు అవుతారని చెప్పి మనిషిని నరికిన దానికంటే కూడా బాధాకరమైనటువంటి శాపము, బాధాకరమైన శిక్ష ఒకటి ఉందని యేసుక్రీస్తు అక్కడ జ్ఞాపకం చేశారు. ఆ శిక్షే, ఆ దండనే చివరి కాలంలో ఇవ్వబోతున్నటువంటి తీర్పు. దానికి బైబిల్ పెట్టినటువంటి పేరు ఏంటంటే, యోహాను సువార్త మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 48వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనం మనం చదువుకున్నట్లయితే, నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకరు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును. ఇక్కడ తీర్పు ఎప్పుడు వస్తుందంట? అంత్యదినమందు. అంటే ఇప్పుడు దీనికి పేరేంటో తెలుసా? అంత్య తీర్పు. ఏ తీర్పు? అంత్య తీర్పు ఒకటి ఉందండి, ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఆ అంత్య తీర్పు అనేది ఒకటి ఎలా జరుగుతుంది? ఆ అంత్య తీర్పుకి వెళ్ళక మునిపే ఆ తీర్పు గురించి మనకు తెలియాలి. ఆ తీర్పు నుంచి తప్పించుకునే మార్గంలోనికి మనం వెళ్ళాలి. ఆ తీర్పు విషయంలో నిర్దోషులుగా మనం కనపడాలి. అలాంటి ఆ అంత్య తీర్పు, దేవుడు నియమించిన తీర్పు అనేది ఎలా ఉంటుంది అనే దాని విషయాల్లో ప్రాముఖ్యంగా మనము 3 విషయాలు నేర్చుకుందాం. దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడు? ఇప్పుడు అంత్యదినాన్ని భౌతికంగా ఆదాముకో తీర్పు తీర్చాడు, కయ్యనుకో తీర్పు తీర్చాడు, జలపడం ఒక తీర్పు అయింది, సొదొమ గొమొర్రా తీర్పు వేరు. కానీ అంత్య తీర్పు అనేది దేవుడు ఎలా తీరుస్తాడు? దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడు? రెండవది, తీర్పు అనేది ఎలా తీర్చబడుతుంది? మూడవది, తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ నిర్దోషులుగా ఉంటేనే ఇక్కడ పరిశుద్ధులుగా దేవుని ఎదుట మనము నిలబడగలుగుతాము. అంత్య తీర్పు కొరకు ఎదురు చూడాలి. ఇది ముందే దేవుడు చెప్తున్నాడండి. చదువుకునే వాళ్ళకి స్కూల్లో జాయిన్ అవ్వదని చెప్తారు, ఫైనల్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తేనే నెక్స్ట్ క్లాస్కి మీరు వెళ్తారని. అంటే జాయిన్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ కొరకు ఎందుకు మాట్లాడతారు ఇప్పుడే అంటే, ఎప్పటి నుంచే వాడు దానికి ప్రిపేర్ అయితే కానీ అక్కడ దాన్ని పాస్ అవ్వడు కదా. అలాగే దేవుడు కూడా
బ్రతుకుండగానే చనిపోయిన తర్వాత అంత్య తీర్పు గురించిన విషయాలు తెలుసుకోమంటున్నాడు. అది నీకు ప్రయోజనకరం, మేలుకరము, క్షేమకరమని పరిశుద్ధ గ్రంథంలో మనమైతే నేర్చుకోగలుగుతాము. ఇక్కడ దేవుని యొక్క అంత్య తీర్పు అనేది ఎలా ఉంటుంది అనే మొదటి దాని గురించి ఆలోచించాలి. అంటే తీర్పులు అనేవి లోక సంబంధంగా చాలా రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకి మన భారతదేశంలో ఏ కోర్టులో అయినా ఏ తప్పు చేసినా దానికి తీర్పు తీర్చి శిక్ష వేయాలంటే భారతదేశము దేన్ని ఫాలో అవుతారు? దేన్ని? లాయర్లైనా జడ్జిలైనా దేన్ని ఫాలో అవుతారు? ఒక పుస్తకం ఉంటుంది కదా, ఏంటది? రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని బట్టే లాయర్లు వాదించాలి, ఆ రాజ్యాంగాన్ని బట్టే జడ్జిలు తీర్పు ఇవ్వాలి. వాటిని మనము సెక్షన్ అంటాం. ఫలానా సెక్షన్ ప్రకారంగా ఈ శిక్ష ఈ తప్పు చేసిన వాడికి అంటాం కదా. అలాగూ రాజ్యాంగ ప్రకారంగా శిక్షలు విధిస్తూ ఉంటారు మనుషులు. మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి శిక్షా విధానంలో పద్ధతి ఒకటి ఏంటంటే, రాజ్యాంగంలో మనం ఫలానా వ్యక్తి తప్పు చేశాడని వెళ్తాము, కేసేస్తారు. కేసు వేసిన తర్వాత వెంటనే తీర్పు ఎవరు ఏం చేస్తారు? వాయిదాలు వేస్తూ ఉంటారు. ఈరోజు రామచంద్రపురం ఒక ఫ్యామిలీ వెళ్ళారు, 9 సంవత్సరాల తర్వాత వాయిదా వచ్చిందంట. మన కోర్టులో వాయిదాలు ఎందుకు వేస్తారో తెలుసా? ఎందుకు వేస్తారు వాయిదాలు? వెంటనే ఎందుకు తీర్పు తెలుసా? రాజ్యాంగంలో ఒక నియమం ఉంది. ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇది రాజ్యాంగం ఉన్నటువంటి నియమం. ఇది అందరూ పాటించాల్సింది కూడా, గౌరవించాల్సింది కూడా. అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. అందుకే జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇంకా ఒకవేళ ఇందులో ఏదైనా ఇంకోటి ఏదైనా ఉందేమో, ఇంకేదైనా పొరపాటు ఉందేమో, ఇంకేదైనా తెలుసుకోవాలేమో, ఈ తప్పు నిజంగా ఇతను చేసాడో లేదో అనుకోవడం కొరకు వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇది భౌతికంగా రాజ్యాంగ ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడానికి మనుషులు తీసుకున్నటువంటి నియమం ఇది. మరి దేవుని విషయంలో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడు అంటే, దేవుని తీర్పు గురించి రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చూడండి. నీ కాఠిన్యమును మాత్మదని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు అని రాయబడింది. ఈ వాక్య భాగంలో దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడని ఉంది? న్యాయమైన తీర్పు అంట. ఏ తీర్పు? దేవుడంట ఒక్క దినమందు న్యాయమైన తీర్పు. న్యాయమైన తీర్పు అంటే తెలుసా? భారతదేశ రాజ్యాంగ తీర్పుకి దేవుని యొక్క న్యాయమైన తీర్పు కన్నా వ్యత్యాసం ఏంటంటే, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది మన దేశ నియమం. అయితే దేవుడు అంత్యదినాన తీర్చే తీర్పు ఏంటో తెలుసా? 100 మంది నిర్దోషులు 100 మంది శిక్షింపబడాల్సిందే. 100 మంది నిర్దోషులు 100 మంది తప్పించబడవలసిందే. అంటే మీకు అర్థం అవ్వాలంటే 100 మంది దోషులుంటే 100 మందికి శిక్ష వేస్తాడు దేవుడు. 100 మంది నిర్దోషులుంటే 100 మందికి దేవుడు శిక్షలు వేయకుండా తప్పిస్తాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఒక 100 మంది ఉన్నారు ఒక ప్లేస్లో, వాళ్ళల్లో 99 మంది పాపలు ఉన్నారు, ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఎలాంటి తలంపు చేసుకుంటాడు? అంత రిస్క్ తీసుకుంటాడా? ఇప్పుడు ఉదాహరణకి మనం చూసినప్పుడు ఒక వరదలో ఒక పడవలో సుమారుగా 100 పందులు ఉన్నాయి. ఆ పందులు మేపే కాపరి కూడా ఉన్నాడు. ఆ ప్రవాహానికి ఆ పడవ కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు పందులు కనుక వాటి వల్ల అంత ప్రాధాన్యత లేదు కనుక వాటిని కాపాడే ప్రయత్నంలో అంత ఆసక్తి చూపించారు. కానీ మనుషులు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే కాబట్టి వాడిని బట్టి అంత సాహసం చేస్తారా?
100 మంది పందులు, వాటి వల్ల ఉపయోగం లేదు. వీడి కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం మనకు లేదనుకుంటారు. దేవుడైతే 99 మంది పాపులు ఉంటే 99 మంది పాపులను ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ 99 మందిలో 100వ వాడుగా ఒక్కడే నీతిమంతుడున్నా వాడిని తప్పించడం కోసం ఆయన తన సహాయాన్ని పంపిస్తాడు. అంటే దోషి తప్పించుకోడు, నిర్దోషి శిక్ష పొందడు. ఇది దేవుని యొక్క నియమం. ఆయన నియమం ఎలా ఉంటుంది అనేది ఎక్కడ మనకు అర్థమవుతుందంటే, పాత నిబంధన భాగంలో అబ్రహాం గారు ఒకసారి దేవునికి తీర్పు గురించి మాట్లాడాడు. ఆదికాండము 18వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయములో, ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. అంటే అబ్రహాం ఏమనుకుంటున్నాడు? దుష్టులతో పాటుగా నీతిమంతులను కూడా చంపేస్తావేమో, చంపొద్దు. నీతిమంతులను దుష్టులతో సమానముగా ఇచ్చుటకు నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయుడా అని చెప్పినప్పుడు ఎవరితో అన్నాడు తెలుసా? అబ్రహాం గారు దేవునితో మాట్లాడతాడు ఈ మాట. అయ్యా, నీవు సర్వలోకానికి న్యాయం చేసేవాడు కదా, కానీ నేను ఒకటి కోరుకుంటున్నా, నీవు న్యాయం చేసేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు దుష్టులతో పాటు నీతిమంతుల్ని చంపకూడదు, నీతిమంతుల్ని దుష్టుల్ని సమానంగా ఎంచకూడదు అని అబ్రహాం గారు దేవుడికే చెప్తున్నాడు. నీ తీర్పు కరెక్ట్గా ఉండాలని. ఇది ఎక్కడో తెలుసా? దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేద్దాం అనుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేపట్టడానికి తన దూతలను దేవుడు పంపుతుంటే అబ్రహాం గారు అడుగుతున్నాడు, అయ్యా, సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు చాలా భయంకరమైనటువంటి పాపం చేసేవి, దుర్గమార్గమైనవి, వాళ్ళందరూ దుర్మార్గులే. కానీ 2 పట్టణాలు అంటే సుమారు ఎంత జనాభా ఉంటారు? పట్టణాలు అంటే గ్రామాలు కాదండి, పట్టణాలు. ఇప్పుడు పట్టణాలు అంటే మనం వేసుకుని ఒక 5 లక్షలు ఉంటారు, పిడివాడలోనే 6 లక్షలు ఉంటారు. ఇప్పుడు పట్టణాలు అంటే ఒక 5 లక్షలు వేసుకోండి, 2 పట్టణాలు కలిపి. ఇప్పుడు 5 లక్షల మంది దుష్టులు ఉన్నారు. దుష్టుల్ని శిక్షించడం అనేది న్యాయమే. కానీ ఈ 5 లక్షల మందిలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళ వల్ల వీళ్ళ కూడా చంపేస్తావా అని అడుగుతాడండి. చంపేస్తారా దేవుడు? అదే లెక్క. అక్కడ ఏమంటాడు? అయ్యా, 2 పట్టణాలు వాళ్ళు దుర్మార్గులే. మరి పట్టణం 2 పట్టణాలు మొత్తం మీద ఒక 50 మంది ఉంటారా నీతిమంతులు? మరి వాళ్ళందరిని చూసుకుని వీళ్ళందరినీ చంపేస్తావా నువ్వు? నీతిమంతుల దృష్టిని సమానంగా ఎంచుకుంటావా? నీ న్యాయం అదేనా అంటే దేవుడు అంటాడు, 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను, ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. ఉన్నారా? 50 మంది లేరు, 45 మంది లేరు, 40 మంది లేరు, 30 మంది లేరు, 20 మంది లేరు, చివరికి 10 మంది కూడా లేరు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయినప్పుడు 4 మాత్రమే. దేవుడు తప్పించడానికి ఆయన మొదటిగా చెప్పినట్టుగా లోతున్నాడు. లోతుని బట్టి అతని కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. టోటల్గా తప్పించడానికి 4 ఉన్నారు. 2 పట్టణాల మొత్తం మీద 4 ఉంటే వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా ఒక ప్రణాళిక వేయటం, ఆ 4 కోసం మళ్ళీ సపరేట్గా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయటం, ఆ 4 కోసం ఆ ప్రాంతం అంతా కాలిపోకుండా కాపాడటం, ఇంత రిస్క్ దేవుడు తీసుకుంటాడా? ఇప్పుడు సొదొమ పట్టణం కాలిపోతున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చేటప్పుడు మేము ఎక్కడ బయటికి వెళ్ళలేము, అదిగా ఆ ఊరు వెళ్తామన్నారు. ఇప్పుడు వీళ్ళ కోసం ఆ ఊరు దేవుడు కాపాడాలి. అగ్ని కందకాలు ఆకాశించి అంతా పడిపోతా ఆ పట్టణం మీద మాత్రం ఇలా గూడు కట్టి ఆ పట్టణం మీద పడకుండా దేవుడు చూడాలి. ఎంతమంది ఉన్నారు? ఉంటే వాళ్ళు 4 ఉన్నారు. 4 కోత అంత రిస్క్ అవసరమా? అంత రిస్క్ అవసరమా? అంత రిస్క్ తీసుకుంటామా? కానీ దేవుడు తీసుకున్నాడా లేదా? ఆ 4 కోసం దేవుడు వాళ్ళు వెళ్ళినటువంటి ఆ పర్వత ప్రాంతాన్ని కాపాడాడు. 2 పట్టణాలకు దుష్టులకు శిక్ష వేశాడు. ఈ 4కి రక్షణ కలగటానికి ఒక ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే అన్ని లక్షల మందిలో
నలుగురు నీతిమంతులున్నా అన్ని లక్షల మందిని శిక్షించడం మాలేదు, నలుగురిని దేవుడు తప్పించడం మాలేదు. దేవుని తీర్పు అనేది ఎలా ఉంటుందంటే న్యాయమైనదిగా ఉంటుంది. ఎలాంటిది? న్యాయమైనదిగా దేవుడు తీర్పు తీరుస్తాడు తప్ప ఆయన తీర్పులో ఎప్పుడు పొరపాట్లు కూడా పాపం చేసిన వాడు నీతిమంతుడు అవడు, నీతిమంతుడుగా పాపిగా ఎంచబడు. సమానమైన న్యాయమైన తీర్పును ఆయన తీర్పు తీరుస్తాడు. ఇది అంచెదినాన దేవుడు తీర్పు తీర్చే విధానం ఇలా ఉంటుంది. అది తెలియటం కొరకే మనకు ఆ సందర్భాన్ని రాయించాడు. ఇప్పుడు తీర్పు అనే దాని దగ్గరికి వచ్చేటప్పటికి తీర్పు ఎలా తీరుస్తాడంటే న్యాయంగా తీరుస్తాడు. తీర్పు తీర్చే విధానం ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో చాలామంది అడుగుతున్నారు నన్ను, అసలు అంచెదినాన తీర్పు ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, దాని గల ఆధారం ఏంటి, ఎవరికి తీరుస్తారు అని వాటికి సమాధానం వెతుక్కుంటాం మనం. అంటే తీర్పు ఎవరు తీరుస్తారనే ప్రశ్న ఎందుకు అంటున్నారో తెలుసా? కొంతమంది దేవుడే తీర్పు తీరుస్తారంటారు, కొంతమంది యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు అంటున్నారు, కొంతమంది వాక్యమే తీర్పు తీరుస్తుంది అంటున్నాడు. మరలా ఈ తీర్పు విషయంలో కొంతమంది యొక్క ఆలోచన విధానం అనేది ఎలా ఉంటుందంటే ఈ తీర్పు అనేది నీతిమంతులు మాత్రమే తీర్పులోకి వెళ్తారంటున్నారు. దేవుడు పాపులకు తీర్పు ఆల్రెడీ తీర్చేశాడు అంటారు. కొంతమంది అంటారు నీతిమంతులకు అసలు తీర్పే ఉండదు, పరలోకానికి వెళ్ళిపోతారు, పాపులు మాత్రమే తీర్పులో ఉంటారు అంటున్నారు. ఇన్ని రకాలు ఉన్నాయి. అందరికీ తీర్పా, పాపులకి తీర్పా? అలాగే తండ్రి దేవుడు తీర్పు తీరుస్తాడా, యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడా, వాక్యం తీర్పు తీరుస్తుందా, మనుషులు తీర్పు తీరుస్తారా, పరిశుద్ధాత్ముడు తీర్పు తీరుస్తాడా? అసలు తీర్పు అనేది ఎక్కడ జరుగుతుంది? భూమి మీద, పరలోకంలోనా, ఇంకెక్కడైనా జరుగుతుందా? తీర్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. కానీ వాటన్నింటికీ బైబిల్లో ఆన్సర్ మనకుంది. మనకున్న సమయంలో క్లుప్తముగా వాటిని నేర్చుకుందాం. ఒకటి, తీర్పు అనే దాని గురించి రాసుకున్నప్పుడు తీర్పు విషయంలో దేవుని యొక్క పాత్ర ఏంటి? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కదా, యెహోవా దేవుడు. యెహోవా దేవుని విషయంలో, తీర్పు విషయంలో యెహోవా దేవుని పాత్ర ఏంటంటే యోహాను సువార్త మనం చదివినట్లయితే 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేయడు? అంచెదినాన తీర్పులో ఆయన ఉండడు. ఎవరు? మన తండ్రి అయినటువంటి దేవుడైన యెహోవా తీర్పు తీర్చడు. దేవుడు తీర్పు తీర్చడు. దేవుడు తీర్పు తీర్చడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు అని రాయబడింది అక్కడ. మరి ఎవరికి తీర్పు తీర్చినప్పుడు ఆయన తీర్పు గురించిన ప్రస్తావన